జిల్లా రాజమహేంద్రవరం ప్రజల సమస్యలు స్వయంగా చూసి జగనన్న నవరత్నాలు రూపకల్పన చేశారని, అందుకే ఆయనకు సుపరిపాలన సాధ్యమైందని వైఎస్ఆర్సీపీ నేత డాక్టర్ గూడూరి శ్రీనివాస్ అన్నారు. ముఖ్యమంత్రి జగనన్న పాదయాత్ర నిర్వహించి 5 ఏళ్ల పూర్తవుతున్న సందర్భంగా స్థానిక మార్గాని ఎస్టేట్స్ లోని ఎంపీ భరత్ రామ్ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ నగర పార్టీ అధ్యక్షులు అడప శ్రీహరితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఉభయ రాష్ట్రాల బీసీ సంఘాల జేఏసీ అధ్యక్షులు మార్గాని నాగేశ్వరరావు, డాక్టర్ గూడూరి శ్రీనివాస్, పార్టీ అధ్యక్షులు అడప శ్రీహరి, నాయకులు, మహిళా నాయకులు పెద్ద ఎత్తున హాజరై కేక్ కట్ చేసి వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలను అవగాహన చేసుకుని సంక్షేమాన్ని ఎలా ఇవ్వాలో ఆలోచన చేసి జగనన్న నవరత్నాలను రూపకల్పన చేశారని, పాదయాత్ర ప్రతిపక్ష నేతల మాదిరిగా బరువు తగ్గడానికి కాకుండా ప్రజలు పడుతున్న కష్టాలను అవగాహన చేసుకునేందుకు జగనన్న పాదయాత్ర చేసి మనసున్న నేతగా నిరూపించుకున్నారని, గత ప్రభుత్వ హయాంలో అరకొర సంక్షేమం కూడా ప్రజలకు అందకుండా తన్నుకుపోయేవారని, ఇప్పుడు అలా కాకుండా లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా లబ్ధిని అర్హత ప్రామాణికంగా అందించే విధంగా రూపకల్పన చేశారని తెలిపారు. ఇంకెవరున్నారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ముగించుకుని ప్రజలు పడుతున్న కష్టాల్ని నష్టాల్ని అవగాహన చేసుకుని ఈ నవరత్నాలు అనేది ప్లాన్ చేశారు. అంటే ఆయన పాదయాత్రలో గమనించిన విషయాలన్నీ కూడా కూర్చుని మనం ప్రజలకు ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అని రూపకల్పన చేశారు. అంటే ఈ పాదయాత్ర ఏదో ఊరికే మన ప్రతిపక్ష నాయకులు చేసినట్టుగా కూడా ఏదో బరువు తగ్గడానికో సరదాకో చేయలే. ప్రజలు పడుతున్న కష్టాలని అవగాహన చేసుకుని మనం ప్రజలకి ఎంత మేలు చేయగలము అనే అంశం పాదయాత్ర చేసిన తర్వాత సంక్షేమం ఎలా ఇవ్వాలి అంటే, గతంలో ఈ సంక్షేమ పథకాలు అందాలి అంటే బ్రోకర్లు, కమిటీలు, నానా రకాల ఇబ్బందులు వాళ్ళని తిప్పేసేవారు. వాళ్ళు కమిటీ వాళ్ళు ఎవరికి నచ్చితే వాళ్ళకి వాళ్ళు డబ్బులు తీసుకుని ఉన్నవాళ్ళు కూడా రేషన్ కార్డులు ఇచ్చారు. మీరు చాలామంది ఇచ్చి మీరు అబ్జర్వ్ చేయండి, మీరు మాకన్నా తెలివైన వారు. పెద్ద పెద్ద బిల్డింగులు ఉంటాయి, ఆ సామాజిక వర్గం చెందిన వారికి పెద్ద పెద్ద బిల్డింగులు ఉన్నా కూడా వైట్ కార్డులు ఉన్నాయి. మీరు ఇప్పటికే ఉన్నాయి, ఇవి గమనించండి, మీరు వెళ్ళి చూస్తే తెలుస్తుంది. సో వాళ్ళు ఎవరైతే ఇవ్వాలనుకున్నారో ఆ విధంగా ఇచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలోకి వచ్చిన తర్వాత ఒక రూల్స్ పెట్టారు. అర్హత ఎవరికైతే అర్హత ఉంటుందో వాళ్ళకి, అంటే వాళ్ళు ఏ క్యాస్ట్, ఏ రిలీజియన్, ఏ మతం, కులం, ఏ పార్టీ, అంటే మన వైఎస్ఆర్సీపీ పార్టీని కాదు, ఎవరైనా సరే అర్హతే ప్రమాణం అని చెప్పి గుర్తించి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు బెనిఫిషరీస్ అవ్వాలి, లబ్ధిదారులు అవ్వాలి అని చెప్పి రూపకల్పన చేశారు. అదేవిధంగా ఈ పథకాలు ఈ క్యాష్ నగదుని ఇవ్వాలి అంటే మధ్యలో మధ్యవర్తులు ఉండకూడదు, డైరెక్ట్గా మనం ఎవరికి ఇవ్వాలనుకుంటున్నామో వాళ్ళకే ఇవ్వాలి అని చెప్పి డీబీటీ, డైరెక్ట్గా బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ అనేది ప్లాన్ చేశారు. సో ఇవన్నీ కూడా ఈ ప్రజలు పడుతున్న అవస్థలన్నీ చూసి ప్లాన్ చేశారు. అదేవిధంగా రేషన్ తీసుకోవాలన్నా సరే ఆ కార్డులు పెట్టి తెల్లారుజామున లేచి కార్డులు పెట్టి లైన్లో నిలబడి కొంతమంది పడిపోయేవారు. సో ఇవన్నీ చూసి లేదు మనం ప్రజల ఇంటి వద్దకే తీసుకెళ్ళి ఇవన్నీ పంపిణీ చేయాలి అని చెప్పి మంచి వ్యవస్థను పెట్టారు. అదేవిధంగా సచివాలయాలు, ఇదివరకు ఏమైనా చిన్న పేపర్ కావాలన్నా తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళకి ఏదో కమిషన్ డబ్బులు ఇస్తే కానీ పనులు అయ్యేవి. ఇవి చూసి నో, ఇది కాదు, ఇది పరిపాలన కాదు, గాంధీ గారి కళ్ళకన్నా స్వరాజ్యం ఏదన్నా ఉందంటే, గ్రామ స్వరాజ్యం ఏమైనా ఉందంటే దాని సచివాలయాన్ని ఏర్పాటు చేశారు. సచివాలయంలో ప్రతి ప్రాబ్లంకి ఒక సెక్రటరీని పెట్టారు. ఒక సెక్రటరీని పెట్టి వాళ్ళకున్న కష్టాలని దగ్గరలోనే వెళ్ళి అక్కడ చెప్తే కనుక వాళ్ళకి ఇమీడియట్గా సాల్వ్ అయ్యే విధంగా ప్లాన్ చేశారు. సో ఇంత మంచి పరిపాలన దేశంలో ఎక్కడా కూడా లేదు. గాంధీ గారు పెట్టిన గుజరాత్లో కూడా ఈ గ్రామ స్వరాజ్యం లేదు. సో అన్ని సమస్యలకి పరిష్కారం జరుగుతుంది ఈ సచివాలయ వ్యవస్థ ద్వారా. అదేవిధంగా
ఈ పెన్షన్ ఏమైనా సరే మన ప్రభుత్వ పథకాలు తెలియాలంటే తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళాలి, వాళ్ళు సరిగ్గా చెప్పేవారు కాదు. సో ఇవన్నీ కూడా చెప్పాలి అంటే మంచి వ్యవస్థ ఉండాలి అని చెప్పి వాలంటీర్ వ్యవస్థను పెట్టారు. అది కూడా ఈయన పాదయాత్రలో తెలుసుకున్న విషయం ఇది కూడా. సో పాదయాత్రలో తెలుసుకుని వీళ్ళు ప్రజలు పడుతున్నారు, వీళ్ళకి ఈ పథకాల మీద అవగాహన లేదు, సో అని మంచి వాలంటీర్స్ని పెట్టారు. నిజంగా వాళ్ళకి చాలా తక్కువ వేతనం ఇస్తున్నప్పటికీ కూడా త్వరలోనే వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెంచుతారని ఆశిస్తున్నాను నేను కూడా. సో ఏ పథకాలకి ఎవరికి అయ్యారవుతుంది అని వాలంటీర్లు వెళ్ళి వివరిస్తున్నారు. వివరించి వాళ్ళకి 45 సంవత్సరాలు వచ్చాయనే విషయం వాళ్ళ లబ్ధిదారులు తెలియపని వీళ్ళే గుర్తు చేసి నీకు ఈ పథకం వస్తుంది, చేయూత వస్తుంది అని చెప్పి గుర్తు చేసి ఈ పథకాలు ఇస్తున్నారు. సో ఇంత మంచి వ్యవస్థని క్రియేట్ చేసింది కూడా ఈ పాదయాత్ర వల్లే. అదేవిధంగా వైద్యం గురించి నానా యాతన పడేవారు. సో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసి అనేక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలని సుమారు 1550 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలని ఏర్పాటు చేస్తారు. అంటే ఈ పాదయాత్రలో జనాలు పడుతున్న ఇబ్బందులు చూసి ఇదన్నీ కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా విద్య, పిల్లలు డ్రాప్ అవుట్స్ ఎక్కువ ఉండేవారు గతంలో. ఎందుకంటే చదివించలేక, పిల్లలు ఫీజులు కట్టలేక, బట్టలు కొనలేక, బ్యాగులు కొనలేక. ఇవన్నీ చూసి జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు ద్వారా గవర్నమెంట్ స్కూల్స్ అన్నింటినీ కూడా ఆధునీకరించి ఇంగ్లీష్ మీడియం పెట్టారు. మీరు నేను చెప్పి అన్ని వాస్తవాలు చెప్తున్నాను. మీరు కూడా వెళ్ళి గవర్నమెంట్ స్కూల్స్ ఒకసారి చూసి మీరు ఒకసారి రికార్డ్ చేయండి, ఎలా ఉన్నాయి, ఎంత బాగున్నాయి. డిజిటల్ ప్లాట్ఫామ్స్ అరేంజ్ చేశారు అన్ని చోట్ల కూడా. సో ప్రైవేట్ స్కూల్స్ కన్నా కూడా గవర్నమెంట్ స్కూల్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి ఈరోజు. అదేవిధంగా విద్యకి సపోర్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో అమ్మఒడి, విద్యాదీవన, వసతిదీవన, ఫీజు రియంబర్స్మెంట్, విదేశీయానాన్ని కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఈ పాదయాత్ర వల్ల జరిగిన ఉపయోగాలు. సో ఇంత మంచి పరిపాలన సాగించిన ఈ పాదయాత్ర ద్వారా అనేక విషయాలు గ్రహించి ఏదో సరదాగో ఒళ్ళు తగ్గించుకోవడానికి పాదయాత్ర చేయడం కాదు, ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి పాదయాత్ర అనేది గతంలో రాజశేఖర రెడ్డి గారు నిరూపించారు. ఇప్పుడు ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు నిరూపించారు. ఇప్పుడు ఈ పాదయాత్ర ద్వారా ఈయన పథకాలని రచించి ప్రజల్ని సంక్షేమం, అభివృద్ధి చేస్తూ రాష్ట్రాన్ని వైద్యం అందిస్తూ సుపరిపాలన సాగిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి రానున్న కాలంలో వచ్చే ఎన్నికల్లో కూడా ఇంకా అఖండ మెజారిటీ సాధించి వైనాట్ 175 అంటున్నారు ఆయన, ఆ విధంగా సాధిస్తారని చెప్పి ఆశిస్తూ మీరందరూ కూడా ఆయన మరొకసారి దీవిస్తారని చెప్పి కూడా ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.